వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమీ మామీ. నేను మీ అక్షయరామ్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేయండి. ఈరోజు వీడియోలో బేబీస్కి ఉగ్గుతో పాటు ఎలాంటి మీల్స్ పెడితే బేబీకి హెల్తీగా అలాగే టేస్టీగా ఉంటుందో చూసేద్దాం. 7 డేస్కి 7 వెరైటీ రెసిపీస్ మా ఫ్రూట్కి నేను తినిపిస్తానండి. డైలీ ఒకే వెరైటీ అంటే చాలామంది పిల్లలు ఇష్టపడరు, సరిగా తినరు కూడా. సో నేను ఇలా డిఫరెంట్గా టేస్టీగా అండ్ హెల్తీ ఫుడ్ చేస్తుంటాను. అలాగే నా ప్రీవియస్ వీడియోస్లో ఉగ్గుని ఎలా తయారు చేసుకోవాలో కూడా ఉన్నది, ఒకసారి చెక్ చేయండి. లింక్ వచ్చేసి మీకు ఇక్కడ డిస్ప్లే చేశాను, చూడండి. అలాగే ప్రోటీన్ పౌడర్ తయారీ విధానం కూడా చూడండి. లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మళ్ళీ ఇస్తాను, చూడండి. మార్నింగ్ టైంలో మా ఫ్రూట్కి ఉగ్గు పెడతాను. మీల్స్ వచ్చేసి ఇలా డిఫరెంట్గా చేస్తానండి. ఈరోజు మీకు 4 వెరైటీస్ చూపించబోతున్నాను. ఫస్ట్ వచ్చేసి ఇది వెజిటేబుల్ రైస్ లాగా. ఇక్కడ నేను మూంగ్ దాల్ తీసుకున్నానండి, పెసరపప్పు, బియ్యము, వాము, జీలకర్ర, నెయ్యి, బీన్స్, క్యారెట్, పొటాటో. వెజిటేబుల్ రైస్కి ఈ ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతాయి. ఫస్ట్ నేను ఒక 5 టేబుల్ స్పూన్స్ రైస్ తీసుకుంటున్నాను. 5 or 6 అండి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ మూంగ్ దాల్ పెసరపప్పు తీసుకొని ఒక 2 టైమ్స్ అలా వాష్ చేసిన తర్వాత ఒక 1/2 అవర్ అలా నానబెట్టుకోవాలి. ఈలోపు వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను వాము జీలకర్ర చూపిస్తున్నాను కదా, ఈ వాము జీలకర్ర నేను లైట్గా రోస్ట్ లాగా చేసి పౌడర్ చేసుకున్నాను. ఒక 2 pinches అయితే సరిపోతుంది. మీకు చూపిస్తాను ఎప్పుడు యూజ్ చేయాలి అనేది. వాము అలాగే జీలకర్ర డైజెషన్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఫస్ట్ ఒక కుక్కర్ పెట్టిన తర్వాత అందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. బ్రెయిన్ డెవలప్మెంట్కి బాగా యూజ్ అవుతుంది. అలాగే ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి కాబట్టి బేబీస్కి చాలా మంచిది. ఇక్కడ క్యారెట్, పొటాటో, బీన్స్ గురించి చెప్పనవసరం లేదు. మనం రెగ్యులర్గా వెజిటేబుల్స్ యూజ్ చేస్తుంటాం కాబట్టి మనకి హై ప్రోటీన్స్ ఉన్న వెజిటేబుల్స్ మనం యూజ్ చేస్తే పిల్లలకి బాగుంటుంది. ఇక్కడ నేను వాము జీలకర్ర పౌడర్ అనేది వేసాను, చూసారా. ఇక్కడ వేసిన తర్వాత ఇలా గీలో ఫ్రై చేసుకోవాలి. ఒక 2 minutes అలా ఫ్రై చేసిన తర్వాత కొంచెం నెయ్యిలో ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలండి. ½ లీటర్ దాకా నేను వాటర్ వేసాను. లైట్గా సాల్ట్. క్యారెట్లో మనకి ఏ విటమిన్ ఉంటుంది, ఐస్కి కూడా చాలా మంచిది. పొటాటోలో కార్బోహైడ్రేట్లో విటమిన్ సి ఉంటుంది. బీన్స్లో ఐరన్, ఫైబర్, కాల్షియం, పొటాషియం ఇవన్నీ ఉంటాయి కాబట్టి పిల్లలకి చాలా మంచిదండి. 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. చాలా మెత్తగా చేసుకోవాలండి. పిల్లలకి గట్టిగా రైస్ లాగా ఉంటే అరగదు కాబట్టి చాలా మెత్తగా చేసుకోవాలి. పెసరపప్పులో హై ప్రోటీన్స్ ఉంటాయి. అలాగే విటమిన్ B1 మనకి మెటబాలిజంని ఇంక్రీజ్ చేస్తుంది. పెసరపప్పు మనం బేబీస్కి 6th మంత్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. 3 విజిల్స్ తర్వాత కుక్ అయిపోయిందండి. 2 or 3 విజిల్స్ అయితే సరిపోతుంది. చూసారు కదా.
విధంగా వెజిటేబుల్ రైస్ని నేను ఫ్రూట్కి ప్రిపేర్ చేస్తాను. రోజు ఒకే వెరైటీ కాకుండా ఇలా మార్చి మార్చి పెడుతుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, అలాగే హెల్తీగా కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏదైనా ఒక ఆకుకూరతో అండి, ఈరోజు నేను బచ్చలి కూర తీసుకున్నాను. ఆకుకూరల్లో మెయిన్గా మనకి విటమిన్స్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ ఎక్కువగా ఉంటాయి కదా. సేమ్ ప్రాసెస్ అండి. ఇక్కడ కూడా నేను ఒక 5 or 6 టేబుల్ స్పూన్స్ రైస్ తీసుకొని, ఇక్కడ నేను శనగపప్పు యూస్ చేస్తున్నాను. శనగపప్పు మెయిన్గా బ్రెయిన్ డెవలప్మెంట్కి, బోన్ అలాగే మజిల్స్ స్ట్రెంగ్త్ కోసం యూజ్ అవుతుంది. డైజెషన్కి కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఇది కూడా ఒక 1/2 hour అలా నానబెట్టుకున్న తర్వాత, ఇక్కడ ఆకుకూరలు ఏదైనా సరే, ఆ పాలకూర, బచ్చల కూర, తోటకూర నేను రెగ్యులర్గా యూజ్ చేస్తుంటాను. చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకోవాలి. ఫ్రెష్గా వాష్ చేసిన తర్వాత ఇలా యూజ్ చేసుకోవాలండి. ఇది వచ్చేసి జీలకర్ర వాము పౌడర్. జీలకర్ర వాముని లైట్గా రోస్ట్ లాగా చేసిన తర్వాత పౌడర్ చేసుకున్నాను. ఒక కుక్కర్ పెట్టుకున్న తర్వాత గీ వేసుకోవాలి. కొంచెం లైట్గా వేగిన తర్వాత అలాగే బియ్యము, శనగపప్పు నానబెట్టుకున్నాం కదా, అది వేసుకొని లైట్గా మళ్ళీ రోస్ట్ చేసుకోవాలి. ½ లీటర్ దాకా వాటర్ వేసుకోవాలండి. సేమ్ ప్రాసెస్. ఇక్కడ కూడా కొంచెం జీలకర్ర వాము పౌడర్ వేసాను. 2 or 3 విజిల్స్ వచ్చినాక సర్వ్ చేసుకుంటే అయిపోతుంది. ఇక్కడ శనగపప్పు కాబట్టి మెత్తగా ఉడికించుకునేలాగా చూసుకోవాలి. వీక్లీ వన్స్ ఇలా ఏదైనా ఒక ఆకుకూరతో నేను మీల్స్ అనేది ఫ్రూట్ తీసుకుంటాను. చూసారు కదా ఈ 2 వెరైటీస్. నెక్స్ట్ వచ్చేసి ప్లెయిన్ రైస్ తీసుకొని, ఏదైనా ఒక ఇంట్లో సాంబార్ చేసిన రోజు ప్లెయిన్ రైస్తో లైట్గా నేను సాంబార్ వేసి, అందులో క్యారెట్, పొటాటో ఉంటుంది కదా, ఆ రెండు కూడా కొంచెం మెత్తగా అనేసి నేను ఫ్రూట్కి తినిపిస్తుంటానండి. ఇలా సాంబార్ చేసిన రోజు సాంబార్ రైస్ పెడుతుంటాను, అలాగే కర్డ్ రైస్. ఈ వెదర్కి కొంచెం కర్డ్ రైస్ తక్కువ తినిపిస్తున్నానండి. ఇలా డిఫరెంట్గా చేసుకోవచ్చు. మీకు అప్కమింగ్ వీడియోస్లో ఇంకా రెసిపీస్ చూపిస్తాను. ఈరోజు 4 రెసిపీస్ చూపించాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని కూడా క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం వల్ల నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంటాయి. చూసారు కదా, ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత ఫ్రూట్ అప్పుడే నిద్ర లేచానండి. కొంచెం వాటర్ తాపించి తినిపిస్తున్నాను. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసాము. అందులో జీలకర్ర, వామ, నెయ్యి కాబట్టి చాలా మంచి స్మెల్ వస్తుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.